ఏర్పాటు చేయడానికి ఏం చేయాలో చెప్పండి, అందరితో మాట్లాడి అని అర్థం చేసుకోవాలి. అసలు నా అభిప్రాయం ఏంటంటే ఈ కమిషన్ చైర్మన్ శ్రీకృష్ణ గారిని ఈ కమిటీ చైర్మన్ గా వేయగానే ఆయన చాలా ఇండిపెండెంట్ గా ప్రవర్తిస్తారు. ఏదో ముందల నుంచి అభిప్రాయానికి రాండి చేయండి అని చెప్పే చరిత్ర కాదు, ఆ ఆలోచన ఉండటం కరెక్ట్ కాదు. రెండోది, ఈ గత 3 నెలల నుంచి చాలా డెలిగేషన్స్ ఢిల్లీ వచ్చి స్టేట్మెంట్స్ వచ్చి మీడియాలో చెప్పి ఎంత కన్ఫ్యూజన్ పిక్చర్ చేశారు. కాబట్టి ఒక హై పవర్డ్ కమిటీ వేసి వాళ్ళ దగ్గర చెప్పి ఒక నిర్ణయం రావటానికి వేసిన కమిటీ మంచి అభిప్రాయంతో ఓపెన్ హార్ట్ తో వేసిన కమిటీ అని నా అభిప్రాయం. ఒక రాష్ట్రం వేరే చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇదొక సింపుల్ మ్యాటర్ కాదు. ఏదో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి హార్ట్ ఆపరేషన్ కు ఫండ్ అడిగా ఇచ్చారని కాదు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ గా తీసుకుని ఈ 40-50 సంవత్సరాల్లో ఇలాంటి కమిటీ వేయలేదు. అసలు పరిశీలన చేసి పరిస్థితి ఏమిటి, మనం ఏం చేయాలి అది చాలా క్లియర్ గా చాలా ఫెయిర్ గా వేసిన కమిటీ అన్న అభిప్రాయం. దీంట్లో ఏదో కుట్రున్నది, చిదంబరం గారు ఇలాగనుకున్నారు అలాగనుకున్నారు అని లేదని నేను అనుకుంటున్నా. ఇది ఒక మంచి అవకాశం. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుని ఇది నిజంగా ఫ్రాంక్ గా రిపోర్ట్ కూడా వస్తుంది అన్న నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ముఖ్యంగా ఏమిటంటే చాలా మంది ఇది జ్యుడిషియల్ స్టేటస్ లేదు కదా, ఇది చెప్పింది బైండింగ్ కాదు కదా, అదేం లేదు. ఈ కమిటీ వ్యూస్ రిపోర్ట్ చాలా పునాదిగా ఉంటుంది ఏ ప్రభుత్వమైనా యాక్షన్ తీసుకోవటానికి. చాలా బ్రాడ్ మెంబర్షిప్ ఇచ్చారు కమిటీకి, చాలా బ్రాడ్ మెంబర్షిప్ ఇచ్చారు కనుక కాసేపు మాత్రం చర్చలో పాల్గొని కాసేపు ఆగండి. రోషయ్య గారు, నేను ఒకటండి, ఇప్పుడు ఇది చాలా బ్రీఫ్ గా ఉన్నా కూడా నోటిఫికేషన్ లో దీని విధులు ఉన్నాయి ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్. దీనికి మనం ఏదో అంటగట్టే చెప్పాలి. అందుకనే నేను ఆ జోలికి పోవడంలో ఇంకొక విధంగా ఆలోచించాల్సిన అవసరాలు లేవు. మన స్కోప్ ఏమిటి? విధి ఆల్రెడీ ఉన్నది. ఏమిటి ఉన్నది? ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ తోటి కన్సల్ట్ చేయాల్సింది నంబర్ 1. రెండో విధి ఏమిటి? ఆల్ పొలిటికల్ అన్ని రాజకీయ పక్షాలతోటి కూడా మాట్లాడాల్సినటువంటిది రెండో విధి. మూడవది ఏమిటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ అంటాం, ఎఫెక్టెడ్ గ్రూప్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ అంటాం, ఇన్ బోత్ వేస్. ఎవరు వీళ్ళు ఐడెంటిఫై చేసి పిలవచ్చు, లేదా ఒక నోటిఫికేషన్ ద్వారా వాళ్ళతోటి మాట్లాడటం అన్నటువంటి విధులు మూడే, అంతకన్నా లేవు. ఈ మాట్లాడే కోర్సులో వస్తాయి. ఇందాక మీరు నరసింహరావు గారు అన్నది మీరు విన్నారు కదా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఈ కమిటీకి ఉందా? దీని మీద మాకు ఇక్కడ అన్యాయం జరిగింది అని ఎవరన్నా అంటే అన్యాయం జరిగిందా లేదా అని అధ్యయనం చేయడానికి ఈ కమిటీకి పరిధి ఉందా, లేక అన్యాయం చేశారు అన్యాయం జరిగింది అని పలానా వారు అంటున్నారు అని కేవలం తీసుకెళ్లి నివేదించడమేనా? ముందది అన్యాయం జరిగింది అన్నటువంటి గ్రూప్ ఉంటాయండి, ఎఫెక్టెడ్ పార్టీస్ ఉంటాయి. ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత అది నిజమా కాదా అని కమిటీ అధికారం ఉందా? ఆ కమిటీ గనక దానికి సంబంధించినటువంటి సమాచారం ముందు వాళ్ళనే అడుగుతారండి. ఎవరైతే నేను ఊరక మాట్లాడితే కుదరదు, నేను మాట్లాడే ప్రతి మాటకి దానికి సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి ప్రూఫ్ తోటి వాళ్ళ ముందు పెట్టాలి. పెట్టకపోతే వాళ్ళకి టైం కూడా ఇస్తారు, అడుగుతారు. ఆ టైము ఇవన్నీ చూసుకోరు, లేదంటే పరిగణలోకి తీసుకోలేదు, క్వశ్చన్ లేదండి. కాబట్టి ఒక ఎలిగేషన్ ఇచ్చినా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా ప్రూఫ్ గా దానికి సంబంధించిన ఎవిడెన్స్ తోటి సమాచారం ఇచ్చిన దాన్ని సేకరించుకొని పెట్టుకోవటం ఒకటి. రవిశంకర్ గారు, అలా జరిగే అవకాశం ఉందా? దాని పరిధి, దాని కార్య పద్ధతి అలా ఉంటుందా? నేను ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్తానండి. మామూలుగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద మీరు కాదన్నారు. ఒకవేళ తన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద అపాయింట్ అయిన కమిషన్ గారి కమిటీ అయితే జ్యుడిషియల్ రివ్యూ కోర్టుకుంటుంది. వాళ్ళు ఏ రకమైన ఇచ్చినా నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మేము ఇవాళ దాని విధి విధానాలే కాదు, కాన్స్టిట్యూషన్ కూడా కమిషన్ కెన్ సమన్ పీపుల్ 8B కింద 8A కింద పిలవచ్చు. వీళ్ళకి పిలిచేటువంటి అధికారం మనకుంది తప్ప నోటిఫై చేయొచ్చండి. వీళ్ళు ఏం చేస్తారంటే మేము వీఆర్ కమింగ్ టు విజయవాడ, వీఆర్ కమింగ్ టు బట్ యూ షుడ్ కమ్ అండ్ అపియర్ బిఫోర్ మీ అని చెప్పండి. అక్కర్లేదు.
వాళ్ళు ఏమనిస్తారంటే జనరల్ నోటిఫికేషన్ లో దీని మీద ఎవరైనా ఏదైనా చెప్పుకోదలిస్తే వీఆర్ అవైలబుల్ ఇన్ సో అండ్ సో ప్లేస్ ఎట్ సో అండ్ సో టైం. అంటే రోషయ్య గారు మీరు ఈ కమిటీ అందరూ గాని లేదంటే కొన్ని భాగాలుగా విభజింపబడి గాని కొన్ని ప్రాంతాలు తిరిగి పర్యటించి కూర్చుని హీరింగ్స్ నిర్వహిస్తుంది అనేది కూడా మీ దృష్టిలో ఉందా? కరెక్ట్, అది అంతే చేస్తారు, అది కూడా జరిగే అవకాశం అంతే, అది కూడా చేస్తారు. నరసింహరావు గారు, ఇప్పుడు అదివరకు యురేనియం ఫ్యాక్టరీ పెట్టాలా అక్కర్లేదా అంటే ఒక కమిటీ వెళ్ళింది, అందరం వచ్చి మాట్లాడే వాళ్ళు ఎట్టగా పెట్టారు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజలు అందరూ ఆ అభిప్రాయాలు తెలుసుకోవడం లేదు, ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఈ టాంజిబుల్ థింగ్స్ ఇప్పుడు ప్రభుత్వం ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి. వైట్ పేపర్ కేంద్ర ప్రభుత్వం వైట్ పేపర్, వీళ్ళు వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి లేక రెండు ప్రాంతాల మధ్య సమతూకం ఉందా, సమతుల్యత ఉందా, లేక దోపిడీ జరిగిందా అన్నది వాళ్ళు వైట్ పేపర్ పబ్లిష్ చేస్తే ఆ వైట్ పేపర్ మీద ఎవరైనా అభ్యంతరాలు తెలియజేస్తే దాన్ని నిర్ధారించాలని కమిటీ ఉండదు తప్ప అసలు జనాభిప్రాయం తెలుసుకోవడం, జనాభిప్రాయం ప్రజలు కోట్లాది మంది ప్రజల అభిప్రాయం ఎలా తెలుసుకుంటారండి? అంటే మినీ రెఫరెండం నిర్వహిస్తారా? ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే అంతకన్నా ఫాస్ట్ ప్రపంచంలో ఎక్కడ ఉందా? ప్రజాభిప్రాయం తెలుసుకుంటే ఇప్పుడు ఎక్కడ భూమి సేకరణ జరుగుతున్నప్పుడు లేక భూమిని ఆక్రమిస్తున్నప్పుడు, ఒక విలేజ్ కొట్టేస్తున్నప్పుడు అక్కడ ప్రజాభిప్రాయం తెలుసుకుంటా ఉంటారు. ఎందుకంటే 10 మంది గల్లం చేస్తారు, లేక 10 మంది చెప్పబోతారు, వాళ్ళు ఏదో రాసుకుంటారు, అయిపోతుంది. ప్రజాభిప్రాయం సేకరించే విధానం ఏంటి? ప్రజాభిప్రాయం ఏ ప్రాతిపదికన సేకరిస్తారు? అసలు ప్రజాభిప్రాయంతో నిమిత్తం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశానికి ప్రజాభిప్రాయం ఏ ప్రాతిపదిక మీద సేకరిస్తారు? రెఫరెండం పెట్టండి. ప్రజాభిప్రాయం సేకరించే నా భావన ఉంటే రెఫరెండం పెట్టి అభిప్రాయం తెలుసుకోండి. రెఫరెండం మన దేశంలో విసులుబాటు లేదు. లేనప్పుడు మరి ప్రజాభిప్రాయం ఏ ప్రాతిపదిక, ఎంతమంది ప్రజల దగ్గర తీసుకుంటారు? వీళ్ళు ఎంతమంది ప్రజల దగ్గర, ఎక్కడెక్కడ ఏ ప్రజల దగ్గర తీసుకుంటారు? అసలు ప్రజలకు స్పష్టంగా ఉంటుందా? ఎవరి అభిప్రాయానికి ఎంత ఇస్తారు, ఎంత ప్రాధాన్యత? అట్లాగే రోసయ్య గారు చెప్పి ఒక క్షణం రోసయ్య గారు ఇందాక చెప్పారు, నిజమా కాదా అని వాళ్ళు ఎవరైనా ఒక విషయాన్ని నివేదిస్తారు వస్తే వాళ్ళు బోర్డులో పెట్టి ప్రశ్నిస్తారా? నువ్వు అక్కడ నీరు దోపిడీ చేయలేదంటావు, నిరూపించు, దోపిడీ చేయాలి నిరూపించాలి, వీళ్ళు ఇందుకు ప్రశ్నిస్తారో వాళ్ళు ఇందుకు చెబుతారు. చెప్పకుండా వాళ్ళు ఇస్తే ఇంత ముందు కమిషన్లు కూడా అట్టా ఇచ్చినాయి. వాళ్ళు ఇలా అభిప్రాయపడుతున్నారు, వీళ్ళు ఇలా అభిప్రాయపడుతున్నారు ఉన్నారే తప్ప ఇది వాస్తవం కాదు, ఇది వాస్తవం అని కమిషన్ ఎప్పుడు ఎక్కడ తేల్చి చెప్పే. పుల్లారావు గారు, ఇది తెలంగాణ ఏర్పాటు చేయడానికి వేసినటువంటి కమిటీగా దీని విధి విధానాలు రూపొందిస్తేనే మాకు ఆమోదయోగ్యం, లేకపోతే కాదు అని ఒక వర్గం, కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గాని, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, మిగతా వారు గాని, జేఏసీ గాని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది తెలంగాణ ఏర్పాటు కోసం వేసినటువంటి కమిటీగా స్పష్టంగా చెబితే అటు రాయలసీమలోను ఇటు కోస్తా ఆంధ్రలోను మళ్లీ రకరకాలైనటువంటి ఆందోళన మొదలయ్యేటువంటి నాకు సంచేతనే ఇవాళ తెలంగాణ అనే మాట లేకుండా ఈ ప్రకటన చేశారు. అయితే రేపైనా ఎల్లుండైనా 4 రోజులకైనా ఇదిగో దీని గురించి ఈ కమిటీ పెట్టేమో అని చెప్పాలి కదా. ఎలా చెప్పగలరు? ఏం చెప్తారు? గారు వినపడిందా మీకు? ఓకే, ఇదే ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నారు. 9 తారీఖు చిదంబరం గారు మాట్లాడింది, ది ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇనిషియేటెడ్. విల్ బి ఇనిషియేటెడ్. వాట్ విల్ బి ఇనిషియేటెడ్? సో మనం ఇన్ బిట్వీన్ లైన్స్ కనుక తీసుకుని ఇన్ కంటిన్యూయన్స్ ఆర్ ఇన్ ఫర్దరెన్స్ కనుక ఆ నెక్స్ట్ 2 డేట్స్ ని 5th వరకు తీసుకున్న తర్వాత ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన కనుక మనం ఇన్ బిట్వీన్ లైన్స్ రీడ్ చేస్తే ఇట్ ఈస్ ప్రాసెస్ కమెన్స్డ్. In the process, the committee is appointed. In pursuant to 9th. Yes. So, ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వటానికి కోసమే ఈ కమిటీ వేయబడింది. విధి విధానాలు రాకముందే మనం దీని గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు కరెక్ట్ గా మాట్లాడారు. అయినా కూడా ఇవాళ మనం దీని గురించి ఒక చర్చ, దీని గురించి అందరి అభిప్రాయాలు ఎలాగైతే వారు సేకరిస్తున్నారో మీ స్టూడియో వారు కూడా సేకరించడం అనేది కరెక్ట్. కాబట్టి మనందరం మన అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నాం. ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇందాక నరసింహారావు గారు చెప్పారు, చాలా చక్కటి విషయం. రెవెన్యూస్ అనేవి ఎవరు వెనకబాటుతనము, రెవెన్యూస్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇవాళ స్టేట్ డివైడ్ చేయడానికి కారణం. మనం కొంచెం వివరాల్లోకి వెళ్లే ముందు మరో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం. ఇంతేనా? ఏంటి కోచ్, ఇంత కెపాసిటీ ఇంకెందులోనా ఉంటుంది? ఇంత కెపాసిటీ సాలిడ్ స్టీల్ బాడీ, లోపల సాలిడ్ సివిటిఐ ఇంజిన్, 5 ఏళ్ల వారంటీతో సహా టీవీఎస్ స్టార్. స్టార్ నువ్వు
ఇది తెలంగాణ ఏర్పాటు చేయడం ఎలాగా అని అధ్యయనం చేసే కమిటీయా, లేకపోతే అసలు చేద్దామా వద్దా అని అందరితో మాట్లాడే కమిటీయా? చాలా ఓపెన్ మైండ్ గా అభిప్రాయం, అంటే చేయాలా వద్దా అని కాదు, ఈ విషయం ఏమిటి అని అక్కడి నుంచి బిగిన్ చేసి అక్కడి నుంచి ప్రారంభం చేసి వెళ్తారు. ముందలే ఏదో అభిప్రాయాన్ని ఎలా చేయాలి అని తీసుకొచ్చిన విషయం కాదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్ పాయింటే ఓపెన్ మైండ్ తో ఏమిటి అసలు ఈ విషయం ఎలా వచ్చింది, ఈ విషయాన్ని ఎలా సాల్వ్ చేయాలి, సొల్యూషన్ ఉన్నదా, ఎలాంటి సొల్యూషన్, చాలా ఓపెన్ గా వెళ్తారు. ఇది ముందర ఏదో పుల్లారావు గారు మీ దృష్టిలో ఎంత సమయం తీసుకోవచ్చు, ఇది ఎంత సమయం పడుతుంది? ఇది మినిమం 1 year తీసుకుంటారండి. ఎందుకంటే అందరు ఎక్స్పర్ట్స్ అని తీసుకున్నారు, మైనారిటీస్ తీసుకున్నారు, హోమ్ సెక్రటరీ, ఫార్మర్ హోమ్ సెక్రటరీ, మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. జస్టిస్ శ్రీకృష్ణన్ ఎవరు తోసేసి రేపు చేయండి ఎల్లుండి చేయండి అని చెప్పే శక్తి లేదు, ఆయనకు ఇండిపెండెన్స్ ఉన్నది. ఎప్పుడైతే ఇంత హై పవర్డ్ కమిటీ వేసాక మాకు రేపు ఇచ్చేయాలని 3 నెలలు ఇవ్వాలండి, 6 నెలలు ఇవ్వాలి రిపోర్ట్ అంటే పరిస్థితి కాదండి. రవిశంకర్ గారు, నా ఉద్దేశ ప్రకారం అసలు ఆల్రెడీ తెలంగాణ ఇచ్చేశారండి. ప్రీవియస్ గా మన డీలిమిటేషన్ పెట్టినప్పుడే తెలంగాణలో ఉన్న భూభాగం గానీ, పార్లమెంట్ లో ఉన్న నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అసెంబ్లీలు గానీ ఎక్కడా కలవకుండా, ఒక్క ఓటు గానీ ఒక్క ఇంచు భూమి గానీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి కలవకుండా చేసేశారు. నెంబర్ 1. అంతకుముందు ఉండేదంటారు. అంతకుముందు అన్ని ఇప్పుడు మీకు భద్రాచలం అవతల వైపు గానీ, ఇటు కర్నూలు అవతల యువతల వైపు మహబూబ్ నగర్ గానీ మొత్తం అన్ని కలిసి ఉండేవి పార్లమెంట్ లో. ఇప్పుడు అవన్నీ లేకుండా ఎంత సమయం పట్టచ్చు దేనికండి? ఈ కమిటీ కార్యభారాన్ని పూర్తి చేయడానికి ఎంత కాల, అంటే ఒక రకంగా ముఖ్యంగా సుప్రీం కోర్టు లెవెల్లో జడ్జిలను అపాయింట్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధమైన ప్రెషర్ కి లొంగరు. చెప్పినట్టుగా చేయడానికి కుదరదు. ఒక్క నిమిషం ఉంది. ఇవాళ రేపు 8వ తారీఖు కూర్చుంటారు, 5వ తారీఖు కూర్చుంటారు అని చెప్పినప్పుడు మీరు శ్రీకృష్ణ గారి ఇంట్లో మ్యారేజ్ ఉండి ఆయన 4 రోజుల వరకు అసలు ఢిల్లీకే రావాలని కూడా చెప్పడం జరిగింది. రోషయ్య గారు, ఇప్పుడు ఈ దీంతో కనుక చూస్తే, ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఇచ్చేయటం అనేది ఆల్రెడీ జోగ్రాఫికల్ గా మొత్తం కూడా ఫిగర్ గా ఇది కూడా ఇస్తున్నారు కాబట్టి దీని వల్ల వచ్చేటువంటి తదితర సమస్యలు కొన్ని ఉన్నాయి. ముందు అవతల రాష్ట్రానికి రాజధాని, అవతల రాష్ట్రానికి హైకోర్టులు, ఇవి ఎక్కడ పెట్టాలి అన్నటువంటివి కూడా ఇష్యూలు వస్తాయి. ఇవి అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే 4 మెంబర్లు కూడా ఫుల్ టైం హీరింగ్ గా గనక వాళ్ళ ఏరియాలు పంచుకొని కనుక పోతే ఒక 6 నెలల్లో నార్మల్ గా చెయ్యొచ్చు. నేను అనుకుంటే ఇంకొక 3 నెలలు ఎక్స్ట్రా మహా ఇస్తే ఎక్స్టెన్షన్ ఇస్తారు. బియాండ్ 1 year దీని టైం కాల పరిమితి ఉండదు అన్నటువంటిది నా భావన. బికాజ్ ఇష్యూస్ అలాంటియే. నరసింహరావు గారు, ఏం చేయాలో వాళ్ళకి ఇప్పుడు అది 4 రోజులు ముగించవచ్చు, సంవత్సరాలు ముగించవచ్చు, 2-3 సంవత్సరాలు తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు అలా పైగా ప్రజల్ని కన్సల్ట్ చేస్తా ఉంటారు. ప్రజలు ఎందుకు కన్సల్ట్ చేస్తారు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభుత్వం ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిందో ప్రభుత్వం ప్రజలు కన్సల్ట్ చేస్తారా, నిధులు ఎలా ఖర్చు పెట్టిందో ప్రభుత్వం ఇది చేస్తారా, నీళ్లు ఎలా వాడుకున్నారో ఎక్కడ ఎంత వాడుకున్నారో నీళ్లు ప్రజలు కన్సల్ట్ చేస్తారా, మరి ప్రభుత్వం కూడా కన్సల్ట్ చేస్తారో లేదో తెలియదు మనకి. ప్రభుత్వం నుంచి ఇన్వెస్ట్ తెప్పించగలరో లేదో తెలియదు మనకి. తెలియనప్పుడు ఇది నిరర్ధకమైన కమిటీ అయిపోతుంది. నరసింహరావు గారు, రోషయ్య గారు, రవిశంకర్ గారు మాతో చర్చలో పాల్గొన్నందుకు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఢిల్లీ నుంచి మనతో చర్చలో పాల్గొన్న డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి కృతజ్ఞతలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.